ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. అయితే మన యొక్క దేవుడు మాట్లాడే దేవుడు, సలహాలు ఇచ్చేవారు. ఆయన ముఖాన్ని వెతకండి, వేచి ఉండండి, వచనాన్ని ధ్యానించండి, మోకాలు మీద నిలబడండి. ఎలా కాదనుకున్నా 1 గంట 2 గంటలు ఆయన వెతుకుటకు తెల్లవారుజామున టైం ఇవ్వండి. దేవుని పాదాల వద్ద కూర్చోండి, ఆయన మాట్లాడడానికి సమయము ఇవ్వండి. అప్పుడు మీరు చేసేవి జరుగుతాయి. వాడు యెహోవాని వెతికినందువల్ల, హుసయ్యా రాజు యెహోవాని వెతికినందువల్ల చేసినవన్నీ జరిగాయి. నేను కార్యాన్ని సిద్ధింపజేస్తాను అని దేవుడు చెబుతున్నారు. కార్యము సిద్ధింపబడును. కాలికేమైంది? ఈ కాళ్ళతో నేను 3 సంవత్సరాల నుంచి పని చేయలేదండి. ఇంటి పని ఇంటి చేయలేకపోతున్నాను. పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. చర్చికి వచ్చినప్పుడు 2 సార్లు బయట నుంచే వెళ్ళిపోయాను. కాళ్ళు నొప్పితో అంత కూర్చోలేను. నొప్పి 3 అవును. సంవత్సరాలుగా ఉంది. అవును. ఇప్పుడు ప్రార్థించేటప్పుడు ప్రార్థించినప్పుడు నాలో ఏదో బయటికెళ్ళినట్టు నాకు అనిపించింది. బయటకు వెళ్ళింది. కాళ్ళు నొప్పి కూడా అంతా బాగా మారింది. మాయమైపోయింది. అవును. 3 సంవత్సరాలుగా సాతాను కాలిని కట్టిపడేశాడు. నొప్పి భరించలేరు. చూసారా, ఆ దెయ్యం బయటికి పోయిన వెంటనే కాలు కొత్త కాలుగా మారిపోయింది. హల్లెలూయా చెప్పండి. సామెతలు 16వ అధ్యాయము 33వ వచనము. సామెతలు 16వ అధ్యాయము 33వ వచనము. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. వచ్చేటటువంటి తీర్పు యెహోవా వల్ల వస్తుంది. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము. నా కుమారా, నా కుమార్తె, వచ్చేటటువంటి తీర్పు యెహోవా వల్ల నీకు వస్తుంది. ఈరోజు మీకు ఏం కార్యం నెరవేరాలి? బిజినెస్, పిల్లల వివాహం, గర్భపు ఫలము, ఉద్యోగము, పిల్లల పై చదువులకు సీటు, పరిచర్య, ఏదో ఒక కార్యములో ఇది జరగాలి, ఇది జరగాలి, అడ్డుపడుతూ ఉంది అని ఇక్కడికి వచ్చారా? దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. నా కుమారా, నేను కార్యాన్ని సిద్ధింపజేస్తాను. నా కుమార్తె, కార్యాన్ని సిద్ధింపజేస్తాను. కార్యసిద్ధి యెహోవా వశము. మీరు ఎంత ప్రయత్నించినను సరే, మీరు ఎంత ప్రయాసపడినా దాన్ని సిద్ధింపజేయువారు యెహోవా. నేను కార్యాన్ని సిద్ధింపజేస్తాను అని దేవుడు చెబుతున్నారు. కార్యం సిద్ధించును. సరే, ఈ విధంగా దేవుడు ఇచ్చిన వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి. కార్యము సిద్ధించాలంటే ఏం చెయ్యాలి? 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగా విందాము. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. యెహోవా వాడి కార్యాలను జరిపించారు. లేఖనం చక్కగా ఒక కార్యము చెబుతోంది. యెహోవా ఒక మనిషి యొక్క కార్యమును సిద్ధింపజేశారట. ఎవరి మనిషి? ఈయనొక్క దేశానికి రాజు. యూదా దేశము యొక్క రాజా. చూడండి, యెరూషలేము రాజధానిగా చేసుకుని పాలించిన ఒక రాజు. ఆయన రాజులలో ఉసియా అనే ఒక రాజు. అతని పేరు ఉసియా. ఉసియా అనే రాజుకి దేవుని వాక్యం చెబుతోంది, వాడు చేసిన కార్యములను దేవుడు సిద్ధింపజేశారు. వాడు చేసినదంతా సిద్ధించింది. ఆ విధంగా దేవుడు చక్కగా చెప్పారు. ఒక దేశాన్ని పాలించే రాజు దేశం కోసం ఎన్నో పథకాలు వేసుంటాడు. ఏమేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వాటన్నిటినీ దేవుడు సిద్ధింపజేస్తున్నారట. చెయ్యాలనుకున్న కార్యము, చెయ్యాలని ప్రయత్నించిన కార్యము, వాటిని దేవుడు సిద్ధింపజేస్తున్నారు. దేవుడు సిద్ధింపజేశారని చదువుతున్నాము. అదేవిధంగా మీ కుటుంబంలో, మీ జీవితంలో ఒక ఇల్లు కడుతున్నారు, పూర్తి చేయడం కుదరట్లేదు. దేవుడు దాన్ని పూర్తి చేసి సిద్ధింపజేస్తారు. ఒక బిజినెస్ ని ప్రారంభించలేకపోతున్నారు, అడ్డులు వస్తూనే ఉన్నాయి. యెహోవా దాన్ని ఆశీర్వదించి ముగించి ఇస్తారు.
వివాహ కార్యము సగంలోనే అడ్డుపడి ఆగిపోతుంది. దేవుడు అడ్డులను తొలగించి సిద్ధింపజేస్తారు. ఆ విధంగా మీ లైఫ్లో ఏదో ఒక కార్యము, అప్పుల సమస్య తొలగుతుంది అనుకుంటున్నాను, తొలగట్లేదు. అందులో నుంచి ఒక మార్పు రావట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, జరగట్లేదు. యెహోవా సిద్ధింపజేస్తారు. ఈ ఉస్సియా అనబడే రాజు యొక్క జీవితములో దేవుడన్నిటినీ సిద్ధింపజేశారట. కారణమేంటి? 2 దినవృత్తాంతాలు 26:5 చూడండి. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేసెను. అతన్ని గురించి ఇంకొక చక్కటి కార్యము ఉంది. వాడు యెహోవాని ఆశ్రయించాడు. వాడు యెహోవాని ఆశ్రయించిన దినములలో వాడు చేసినదంతా యెహోవా సిద్ధింపజేశారు. దేవుడు చెబుతున్నారు, నువ్వు నీ సంపూర్ణ హృదయముతో నన్ను వెతికితే నేను నీకు ప్రత్యక్షమవుతాను. ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ టు యూ. నువ్వు నన్ను సంపూర్ణ హృదయముతో వెతకాలి. దేవుడు ఇష్టపడుచున్నారు. మీరేం వెతుకుతున్నారు? ఆశీర్వాదమునా, దేవుడినా? చాలామంది దేవుడి ఇచ్చే ఆశీర్వాదాన్ని మనము వెతుకుతున్నాము. ఒక ప్రార్థనకు వెళితే, మీటింగ్కి వెళితే, దేశం కోసం ప్రార్థించడానికి వెళ్ళినా నాకు ఆరోగ్యం కావాలి, స్వస్థత కావాలి, ఆశీర్వాదం కావాలి. మనమొక ఆశీర్వాదాన్ని వెతుకుతున్నాము. కానీ రహస్యమేంటో తెలుసా? ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి వెతకండి. దేవుడే మీలోకి వచ్చారనుకోండి, ఆశీర్వాదం తానుగా వస్తుంది. ఆయనలోనే కదా అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ధనము, జ్ఞానము, స్వస్థత, అన్ని ఆశీర్వాదాలు యేసులోనే ఉన్నాయి. ఆయనే జ్ఞానము, ఆయనే మనకు స్వస్థత, ఆయనే మనకు ధనము, అన్నీ ఆయనే. ఆ యేసు మనలోకి వచ్చేస్తే అన్నీ మనలో ఉంటాయి. మీరు ఒట్టిగా ఆశీర్వాదాన్ని వెతకకుండా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుణ్ణి వెతకాలి. దాన్ని దేవుడు ఇష్టపడుచున్నారు. 2 దినవృత్తాంతాలు 7:14 దేవుడేం చెబుతున్నారు? నా నామము ధరింపబడిన నా జనము, మీరు నా పిల్లలే, నా జనమే. నేను మిమ్మల్ని ఎంచుకున్నది నిజమే, కాని నా నామము ధరింపబడిన మీరు మీ దుష్ట కార్యములను వదిలి నా ముఖాన్ని వెతకండి అని దేవుడు చెబుతున్నారు. నా ముఖాన్ని వెతకండి, నన్ను చూడాలని ఇష్టపడండి, నా ముఖాన్ని వెతకండి అని దేవుడు చెబుతున్నారు. మోషే, దేవుడు మోషేని శక్తివంతంగా ఉపయోగిస్తున్నారు. ఐగుప్తు దేశాన్ని వణికించారు. దండాన్ని ఎత్తితే అంతే, అక్కడ నీళ్లన్నీ కూడా రక్తంగా మారిపోతున్నాయి. దండాన్ని ఎత్తితే అంతే, పేలు పుట్టుకొస్తున్నాయి, మిడతలు పుట్టుకొస్తున్నాయి. మోషేని చూసి దేశం వణికిపోతుంది. వాడి పేరు వింటేనే ఐగుప్తు దేశం మొత్తం వణికిపోతుంది. మోషేని గంభీరంగా యెహోవా నడిపిస్తున్నారు. సముద్రాన్ని విడగొట్టి సముద్రం విడిపోతుంది. ఎంత గొప్ప అద్భుతము ఆలోచించండి. సముద్రాన్ని విడగొడుతున్నారు మోషే. మీ చెయ్యి చాపు అంటున్నారు. చాపితే సముద్రం 2గా విడిపోతుంది. దాదాపు 17 కిలోమీటర్లు సముద్రం 2గా విడిపోతుంది. దేవుడు ఆ మార్గంలో వారిని నడిపించారు. ఎంత గొప్ప అద్భుతము! మోషే తన దండముతో ఆ బండ మీద కొట్టాడు. కొడితే ఎడారి, నీరు లేని ఎడారిలో నది ప్రవహిస్తుంది. 30 లక్షల మంది ప్రజలు నీళ్లు తాగడానికి కావలసిన నీళ్లు, జంతువులకి కావలసిన నది ఆ బండలో నుంచి బయలుదేరి వచ్చింది. ఎలా చేశారు? అంత గొప్ప అద్భుతాలను చూసిన వారు మోషే. ఆయన దేవుని చూసి చెబుతున్నారు, లార్డ్ షో మీ యువర్ గ్లోరీ. లార్డ్, ఐ వాంట్ టు సీ యువర్ గ్లోరీ. దాని అర్థమేంటి? ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. అద్భుతాలన్నీ చూసేశాను, మీ శక్తిని చూశాను, బట్ ఐ వాంట్ టు సీ యూ. మిమ్మల్ని నేను చూడాలి, మీ ముఖాన్ని నేను చూడాలి. అదే నాకు ముఖ్యము దేవుడా. అద్భుతాలు, గుర్తులు చూపించారు, గొప్ప కార్యాలు జరిగాయి, నిజమే. వీటి వల్ల నాకు సంతోషం లేదు. మీ ముఖాన్ని నేను చూడాలి. దేవుడు చెబుతున్నారు, మోషే, నన్ను చూస్తే ఒక్కడు బ్రతికి ఉండలేడు. ఎందుకంటే నేను అంత మహిమగల దేవుణ్ణి. 1,00,000 సూర్యులను ఒకటిగా ఉంచితే ఎలా ఉంటుంది? అంత మహిమ. ఆయన మహిమ యొక్క ప్రకాశము అంత పెద్దది. ఆయన ముఖాన్ని దర్శిస్తే ఒక్కరూ ప్రాణాలతో ఉండలేరు. అంత పరిశుద్ధమైన మహిమగల దేవుడు. ఒక్కరూ నన్ను చూసి జీవముతో ఉండలేరు. అయినా నువ్వు దాహంతో నన్ను వెతికావు కదా మోషే, నన్ను నీకు ప్రత్యక్షపరుస్తాను. నువ్వు వచ్చి ఈ కొండ మీద నిలబడు, నేను అటు వెళతాను. నా ముఖాన్ని చూస్తే నువ్వు చచ్చిపోతావు, ప్రాణాలతో ఉండలేవు. అందువల్ల నా వెనక భాగాన్ని నువ్వు చూడ్డానికి నేను నీకు అనుమతిస్తున్నాను. దేవుడు చెబుతున్నారు, నన్ను చూసి జీవంతో ఉండలేవు. అయినా స్టిల్ బికాస్ యూ సర్చ్డ్ మీ థర్స్ట్లీ,
నువ్వు నన్ను దాహంతో వెతికినందువల్ల నన్ను నీకు ప్రత్యక్షపరుస్తానన్నారు. మరిప్పుడు అందరూ యేసుని చూశాను అంటున్నారు. నేను చెబుతున్నది యెహోవాని చూడలేరు. ఆయన యొక్క మహిమ వేరు, ఆయన ప్రకాశము వేరు. ఆయన ముఖము 1,00,000 సూర్యులను ఒకటిగా ఉంచితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాన్నెవరూ చూడలేరు. ఆయన మహిమ అంత గొప్పది. కాని యేసు తన మహిమను వదిలి, వచనం చెబుతోంది, ఆయన తన మహిమను వదిలి బానిసగా మారి మనిషి రూపాన్ని ధరించారు. అందువల్లే మనం యేసుని దర్శించగలుగుతున్నాము, ఆయన్ని దర్శించగలము. దేవుణ్ణి ఎన్నడూ ఎవరూ చూడలేదు అన్న వచనానికి అర్థము తండ్రి యొక్క దేవుని చూడలేరు, యేసుని చూడవచ్చు. ఎందుకంటే ఆయన పరలోకం యొక్క మహిమను వదిలి మనలాంటి సాధారణమైన మనిషిగా ఈ లోకానికి వచ్చినందువల్ల ఆయన్ని మనం చూడగలము. మనకి తనని వెల్లడించడానికి ఆయన పేదవాని రూపాన్ని ధరించి వచ్చారు. అందువల్లే జీవంతో లేచిన యేసుని పౌలు దర్శిస్తున్నాడు. అది ఎంతో గొప్ప ప్రకాశవంతమైన సూర్యుని లాంటి కాంతి, వెలుతురు. యేసు ప్రకాశవంతమైన కాంతి గలవారు. కాని మన బిడ్డలు ఆయన్ని చూడాలని ఇష్టపడేటప్పుడు తన మహిమని దేవుడు అణచుకొని తనని మనకి వెల్లడిస్తున్నారు. ఆయన మహిమను విడిచి మనలాంటి ఒక మనిషిలా ఆయన అవతరించి వచ్చినందువల్ల తనను మనకు ప్రత్యక్షపరిచారు. నా పిల్లలు నన్ను చూడని, నా పిల్లలు నన్ను దర్శించని. ఆయన్ని వెతకండి. దేవుణ్ణి చూడలేమని ఎవడైనా చెప్తే వాడు సోమరిపోతు క్రైస్తవుడు, ప్రార్థన చెయ్యని క్రైస్తవుడు, ఉపవాసానికి మనసు రాని క్రైస్తవుడు. వాడే చెబుతాడు దేవుణ్ణి వెతకడు, ప్రార్థించడు, ప్రార్థన అక్కర్లేదు, అది చెయ్యకు, ఇది చెయ్యకు, షో చేస్తూ ఉంటాడు. చూడండి వాడి ప్రార్థన సమయం ఎంత నడిగి చూడండి, ఎంతసేపు ప్రార్థిస్తున్నాడో. వాడు ప్రార్థించడు, ప్రార్థించే వాళ్ళని వదిలిపెట్టట్లేదు. అటువంటి సోమరిపోతు పరిచారకులు పెరిగిపోతూ ఉన్నారు. పేరు కోసం, మెప్పు కోసం ప్రకటనలు ఇచ్చుకొని తిరిగేటటువంటి దుష్టులు ప్రపంచంలో పుట్టి ఉన్నారు. యేసుని మీరు చూడగలరు. సంపూర్ణ హృదయముతో నన్ను వెతికితే చూస్తారని చెబుతున్నారే, ఒక 5 నిమిషాల్లో చూసేయగలరా? ఉపవాసం ఉండండి, వేచి ఉండండి. తెల్లవారుజామున ఆయన్ని వెతకండి, దానికి వెలను చెల్లించండి. దేవుని పాదాల వద్ద వేచి ఉండండి. తండ్రి, మీ ముఖాన్ని నేను చూడాలి. ఆయన ఎంత మహిమగల దేవుడు! ఆయన్ని దర్శించడమనేది దొరికితే అది గొప్ప భాగ్యము. మీరాయన్ని దర్శించవచ్చు, మీరాయన్ని చూడవచ్చు, మీరాయనతో మాట్లాడవచ్చు. వేచి ఉండండి, నన్ను వెతకండి అని దేవుడు చెబుతున్నారు. నన్ను వెతుకు, నా ముఖాన్ని వెతుకు. మీరాయన్ని చూడ్డానికన్నా ఆయన మీకు ప్రత్యక్షపరచడానికి చాలా ఆతృతగా ఉన్నారు. ఒక చోటికి పరిచర్యకి వెళ్ళాను. ఒకరు నన్ను చూసి చెప్పారు, అయ్యా, మిమ్మల్ని చూస్తే నాకు సంతోషము. అలా సంతోషంతో మిమ్మల్ని చూస్తే సంతోషము అని చెప్పి మిమ్మల్ని చూడ్డానికి 5 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నానన్నాడు. దేనికి ప్రార్థన చేశారని అడిగాను. మిమ్మల్ని చూడడం కుదరట్లేదు, మిమ్మల్ని ఎలాగైనా కలవాలని 5 సంవత్సరాలుగా ప్రార్థన చేశాను. ఈ 5 సంవత్సరాలు యేసుని చూడ్డానికి ప్రార్థన చేస్తుంటే ఆయన్ని చూసి ఉండొచ్చుగా. పరిచారకుని చూడ్డానికి వెతికే మీరు యేసుని చూడ్డానికి ఎంతసేపు వెతుకుతున్నారు? పరిచారకుని చూడ్డానికి పరిగెడుతున్నారు, శ్రమిస్తున్నారు, ప్రయత్నిస్తున్న మీరు యేసుని చూడాలని ఎంతసేపు వెచ్చిస్తున్నారు? ఎంతసేపు వేచి చూస్తున్నారు? మా అందర్నీ ఒకేసారి చూడలేరు. కొన్నిసార్లు నేను ఒంటరిగా ప్రార్థన చెయ్యాలి. ఒకసారి చెన్నైలో ప్రార్థన పెట్టినప్పుడు అందరూ విడివిడిగా ప్రార్థించాలన్నప్పుడు కుటుంబాలుగా వచ్చేశారు. రాత్రి ప్రారంభించాను ప్రార్థన అయ్యేసరికి తెల్లవారుజాము 6 దాటింది. తెల్లవారే అంతవరకు ప్రార్థన చేశాము, లేచి వెళ్ళలేదు. ఈ పరిచారకుణ్ణి చూడాలి, ప్రార్థన చెయ్యాలి. అలా వచ్చి నిలబడ్డారే, రాత్రంతా వేచి ఉన్నారే. యేసు పాదాల వద్ద ఉండి మీ ఇంట్లో, మీ ప్రార్థనా మందిరంలో మోకాలు వేసి వేచి ఉంటే ఆయనే దిగి వచ్చి మీతో మాట్లాడి ఉంటారు. ఒక పరిచారకుణ్ణి వెతికే అంత కూడా మనం యేసుని వెతుకుట లేదు. మనం తప్పుగా అర్థం చేసుకుని ఉన్నాము. యేసుని చూడలేము, మాట్లాడలేము. ఎవడో ఒక సోమరిపోతు చెప్పడాన్ని, దాన్ని విని అలా అనుకుంటున్నాము. ఆయన్ని దర్శించవచ్చు, ఆయన్ని చూడవచ్చు. ఆయన తనను మనకి ప్రత్యక్షపరచాలని పేదరికపు రూపంలో వచ్చిన వారు యేసు. సాధు సుందర్ సింగ్కి తనని ప్రత్యక్షపరిచారు, తనని చూపించారు. సంపూర్ణ హృదయంతో వెతికినందువల్ల దేవుడు వెల్లడించారు. ఎంతో మందికి దేవుడు తనని ప్రత్యక్షపరిచారు. కుల్షాన్ ఎస్తర్ అనబడే ఒక ముస్లిం సహోదరికి దేవుడు వెతికినందువల్ల యేసు ప్రత్యక్షంగా వచ్చి వెల్లడయ్యారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు యేసుని దర్శించారు. ఈ తరతరాల క్రైస్తవులు, సోమరిపోతు క్రైస్తవులు యేసుని దర్శించుట లేదు. ఎన్ని రోజులు మనం ఇలా ఉండబోతున్నాము? దేవునికి ఎంతసేపు ఇస్తున్నారు? ఉదయాన్నే లేచి ఎంతసేపు వేచి ఉన్నారు? ఆలోచించండి. సెల్ ఫోన్ పెట్టుకుని గంటలకు మాట్లాడుతున్నారే. యేసు దగ్గర మాట్లాడడానికి గంటసేపైనా సమయం ఇస్తున్నారా? మీరు ఆయన్ని వెతకండి.
ఆయన ముఖాన్ని వెతకండి. దేవుడా, నేను మిమ్మల్ని చూడాలి. వాడు యెహోవాని వెతికిన దినములలో బాగా ఉపవాసముండి వేచి ఉండండి. దేవుని పాదాల వద్ద మీరు నాతో మాట్లాడకపోతే నేను వెళ్ళను దేవుడా. వేచి ఉండండి. మీరు నాతో మాట్లాడాలి. మీరు మాట్లాడితేనే ప్రార్థన విడిచి వెళతాను. వేచి ఉండండి. అప్పుడు దేవుడు మాట్లాడతారు. ఆయన సిద్ధంగానే ఉన్నారు. ఎవరు నన్ను వెతుకుతారో, సంపూర్ణ హృదయముతో ఎవరు నన్ను వెతుకుతారో నన్ను నేను ప్రత్యక్షపరచాలని ఆయన వేచి ఉన్నారు. అయ్యో, నాకు అర్హత లేదండి, నేను పాపినండి, నా దగ్గర యేసు మాట్లాడతారా? అదే నిజమైన అర్హత. అర్హత లేదు అని ఎవరు అనుకుంటున్నారో వారి దగ్గరే దేవుడు మాట్లాడతారు. అదే అర్హత. నాకేం అర్హత ఉంది? మీరు చూసే అర్హతలు దేవుడు చూచుట లేదు. నాకేం అర్హత ఉంది దేవుడు నాతో వచ్చి మాట్లాడడానికి? ఆయన పరిచర్య చేయడానికి నాకు ఏం అర్హత ఉంది? అసలు నేను అర్హత గలవాడిని కాదు. నా అర్హత నా యేసుక్రీస్తులో ఆయన ఇచ్చిన అర్హత వల్లే నేను పరిచారకునిగా నిలబడి ఉన్నాను. నాకు నేను అర్హత గలవాడిని కాదు. ఆయన పరిచర్య చేయడానికి అర్హత లేని వాడిని, ఆయన్ని పరిహసించిన వాడిని, కేవలంగా మాట్లాడిన వాడిని. అయినా ఆయన కృప నన్ను పరిచారకునిగా మార్చి నేను నీతో ఉన్నాను, నిలబడు అని చెప్పి ఆయన నన్ను అర్హత ఉన్నవాడిగా చేశారు. అంతే. ఏం అర్హత ఉంది పరిచారకుడని చెప్పుకోవడానికి? ఏం అర్హత ఉంది ఆయన్ని దర్శించడానికి? ఆయన కృప గొప్పది. మన అర్హత కంటే ఆయన కృప గొప్పది. దాహంతో వెతికితే చాలు, దేవుడా, నేను అర్హత లేని వాడిని, అందువల్ల నాతో మాట్లాడండి. నేను అర్హత లేని దాన్ని, అయినా నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, నాకు కృప ఇవ్వండి. ఆయన కృప తనని మనకి ప్రత్యక్షపరుస్తారు. వెతకండి. ప్రార్థనలో ఆయన్ని వెతకండి. లేఖన వచనంలో ఆయన్ని వెతకండి. బైబిల్ చదివి బాగా ధ్యానించండి. మోకాళ్ళలో నిలబడి చదవండి. మీరు నాతో మాట్లాడండయ్యా అనండి. ఒకరోజు బైబిల్ వచనం ద్వారా మాట్లాడుతారు. ఒకరోజున పరిశుద్ధాత్మ ద్వారా మనసులో మాట్లాడుతారు. ఒకరోజున దర్శనం ద్వారా మీతో మాట్లాడతారు. ఒకరోజున నేరుగానే మీతో మాట్లాడతారు. ప్రతిరోజు ఒకేలా మాట్లాడతారని అనుకోకండి. కాని ఆయన మీతో మాట్లాడ్డాన్ని మీరు ఆత్మలో తెలుసుకోగలరు. అధికంగా మాట్లాడేది పరిశుద్ధాత్మైన వారి చేత. మన ఆత్మలో ఆయన మాట్లాడుతున్నారు. మనిషిలో ఒక ఆత్మ ఉంది, అదే మనము. మీలో ఒక ఆత్మ ఉంది, ఇది శరీరము. ఆత్మ పోయిందంటే ఏమంటారు? శవము. మీరేమనుకుంటారు? ఇది మనము అని. ఆత్మ పోయిందంటే ఏమంటారు? శవము, చచ్చిన శవము అంటారు. అది కాదు మీలో ఉన్న ఆత్మపరమైన మనిషి. ఆ మనిషితోనే ఆత్మైన వారు మాట్లాడతారు. అలా మాట్లాడేది మీ హృదయం తెలుసుకోగలదు. మీరు దాన్ని తెలుసుకోగలరు. ఎవరు నాతో మాట్లాడుతున్నారు? నా లోపల మాట్లాడుతున్నారు. అయ్యో, మాట్లాడడం తెలుస్తోంది. దేవుడు చక్కగా మాట్లాడతారు. మీరందులో ఎదగను చూశారంటే చాలా చక్కగా ఆయన స్వరమును వినగలరు. మీరు దాన్ని అలవాటు పడి దేవునికి దగ్గరయ్యారంటే మీ యొక్క జీవితములో మీరు ప్రయాణం చేస్తుండగా కూడా ఆయన మాట్లాడేది వినగలరు. ఆయనతో మాట్లాడాలంటే ప్రార్థనా మందిరంలో కూర్చుని అలా ఉంటేనే మాట్లాడతారని కాదు. ప్రారంభంలో మీరు అలా వెతికి అలవాటు చేసుకుని దేవునికి దగ్గరైపోయారంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు కూడా మీ పక్కనే ఆయన మాట్లాడేదాన్ని మీరు తెలుసుకోగలరు. మీరు నడుస్తూ ఉంటేనే దేవుడు మీతో మాట్లాడతారు. ఆయన అంత అద్భుతమైన వారు. అయితే మన దేవుడు మాట్లాడుతున్న దేవుడు, సలహాలు ఇచ్చే దేవుడు. ఆయన ముఖాన్ని వెతకండి, వేచి ఉండండి, వచనాన్ని ధ్యానించండి, మోకాలు మీద నిలబడండి. ఎలా లేకపోయినా 1 గంట 2 గంటలు ఉదయాన్నే ఆయన్ని వెతుకుటకు టైం ఇవ్వండి. పేరు కోసం ఒకసారి బైబిల్ చదవడము, పేరు కోసం ఒక ప్రార్థన. ఇవాళ బైబిల్ చదవడం, ప్రార్థన చేశాము. వారితో యెహోవా మాట్లాడరు. వేచి ఉండండి. దేవుని పాదాల వద్ద కూర్చుని ఉండండి. ఆయన మాట్లాడడానికి సమయం ఇవ్వండి. అప్పుడు మీరు చేసేదంతా జరుగుతుంది. వాడు యెహోవాని వెతికినందువల్ల, ఉసియారాజు యెహోవాని వెతికినందువల్ల వాడు చేసింది సిద్ధించింది. మీరు దేవుని వెతకండి. దేవుని సంపూర్ణ హృదయముతో వెతకండి. దేవుని వద్ద సలహా అడగండి. పిల్లల వివాహ కార్యము, ఉద్యోగ కార్యము, పరిచారకుని వెతుకుతున్నారు కదా, పరిచారకుని వద్దకు వచ్చి ప్రార్థన చేయమని ఒక కార్యము చెప్పుట వల్ల తప్పు కాదు, పాపం కాదు. మేం మీకోసం ప్రార్థన చేస్తున్నాం, అది తప్పు కాదు. కాని మీరు యెహోవా దగ్గర అడగకుండా పరిచారకుని మాత్రం వెతుకుతున్నారే, అదే పాపము. దేవుణ్ణి వెతక్కుండా పరిచారకుని మాత్రమే వెతుకుతున్నారే, అదే పాపము. ముందు యెహోవాని వెతకండి,
పిల్లలకి వివాహ కార్యమా, కుటుంబమంతా ఉపవాసముండి వారంలో ఒకరోజు 2 గంటల సేపు ప్రార్థన చేసి చూడండి. చక్కగా యెహోవా నడిపిస్తారు. బిజినెస్ కావాలా, బిజినెస్ పనులు జరగాల, ఉద్యోగం కావాలా, ఉపవాసం ఉండండి. వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి 2 గంటల సేపు వేచి ఉండి ప్రార్థన చేసి చూడండి. చక్కగా దేవుడు నడిపిస్తారు. అదే సంతోషమైన జీవితము. యేసుతో జీవించే ఆ జీవితానికన్నా ఆనందమైన జీవితం ఈ ప్రపంచంలో ఇంకా ఏదీ లేదు. అయితే మీరు ఆయన్ని వెతకాలి. దాని కొరకు ఆయన్ని వెతకండి. మీ ఇంట్లోనే వెతకండి. మోకాలు వేయండి. బైబిల్ తీసి తెల్లవారుజామున చదవండి. ప్రార్థించండి. వచనాన్ని బాగా ధ్యానించండి. తండ్రి, నేను మిమ్మల్ని చూడాలని అడగండి. ప్రార్థన చేస్తూ ఉండండి. చక్కగా మాట్లాడతారు. మీరు చేసేదంతా జరుగుతుంది. మీరు చేసేదంతా సిద్ధిస్తుంది. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన శుభాకాంక్షలు. కార్యసిద్ధి యెహోవా వశము. ఆయన కార్యములను సిద్ధింపజేసే దేవుడు, జరిపించేటటువంటి దేవుడు. మనం ఎంత శ్రమించినా, ఎంత ప్రయత్నించినా, మన తాళంతులను ఉపయోగించినను, ఎంతమంది మనకు సహాయము చేసినను యెహోవానే కార్యములను సిద్ధింపజేయగలరు. విశ్వసించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరిచ్చిన వాగ్దానం కొరకు స్తోత్రములయ్యా. యేసు, మీరు నాకు కావాలి. నా మనసులోనికి మీరు రావాలి. నాలోనే మీరు ఉండిపోవాలి. నా పాపాలన్నింటినీ క్షమించండి అని చెప్పి ఎవరెవరు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో ఆ పిల్లలకి కనికరం చూపండయ్యా. మీరు క్షమించే దేవుడు కదా, దయా గుణము గల యెహోవా కదా. ఈ రోజు నుండి మీరు తోడుగా ఉండి వీరి కార్యాలన్నింటినీ జయంగా మార్చి ఇవ్వండయ్యా. ఉద్యోగాలు వెతుక్కుంటున్న పిల్లలకు మంచి ఉద్యోగాల్ని ఇచ్చి ఆశీర్వదించి హెచ్చించి వారిని గౌరవపరిచి కార్యములను సిద్ధింపజేయండయ్యా. బిజినెస్ కోసం ప్రయత్నిస్తున్నారు, వ్యాపారం కోసం శ్రమిస్తున్నారు, జరగలేదని కలత చెందుతున్నారు. మీరు జరిపించే దేవుడు. యేసు నామమున జయము ఏర్పడాలి. సిద్ధింపజేసి ఆశీర్వదించండి. వివాహ కార్యమును జరిపించి వారిని సంతోషపరచండి. గర్భపు ఫలము లేదని ఎన్నో సంవత్సరాలుగా కలత చెంది ఉన్నారు. ఈ సంవత్సరం దాన్ని జరిపించండి. ఆ ఆశీర్వాదం వారికి ఏర్పడాలి. మేళ్లని వారికి ఇచ్చి సంతోషపరచాలని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఇల్లు కట్టే కార్యమును జరిపించి ఆశీర్వదించండి. బిల్డింగ్ కట్టే కార్యము, స్థలము కొనే కార్యము, పిల్లల కార్యము, ఏ కార్యము కొరకు ప్రయత్నిస్తున్నారో యేసు నామమున అది జరగాలి. అవి జయప్రదం కావాలి. అద్భుతము చూసి ఆనందించాలి. ఈ రోజుతో అడ్డంకులన్నీ తొలగిపోవాలి. యేసు నామము ద్వారా అడ్డును ఏర్పరిచే సాతాను యొక్క శక్తిని గద్దిస్తున్నాను. కార్యములను సిద్ధింపజేసి ఆనందింపజేయండి. దేవుడు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. వ్యాధితో బలహీనపడి దీనివల్ల నా జీవితం ఇలా అయిపోయిందని దిగులు పడుతున్న పిల్లల్ని చూడండి. మీ గాయపడిన హస్తముతో తాకండి. సకల వ్యాధులు యేసు నామమున తొలగిపోవాలి. సకల వ్యాధులు, వేదనలు, నొప్పులు అన్నీ మాయమవ్వాలి. అద్భుతమైన స్వస్థత ఈ పిల్లలకు ఏర్పడాలి. మరణ కట్లు తెంచబడాలి. యేసు నామమున స్వస్థత ఇచ్చిన యేసుకి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామమున మీ పిల్లలను ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నాన్న, ఈ రోజు పాస్టర్ మెసేజ్ లో యేసు మన ఇంటికి వస్తారని చెప్పారు కదా. అవునమ్మా. నాన్న, యేసు మన ఇంటికి వస్తారా? ఖచ్చితంగా వస్తారమ్మా. నీ దరికి నేను వచ్చెదను, నిన్ను ఆశీర్వదించెదను. నీకు తోడై ఎల్లప్పుడుండెదను, మార్గమందు నడిపెదను. నీ దరికి నేను వచ్చెదను, నిన్ను ఆశీర్వదించెదను. నీకు తోడై ఎల్లప్పుడుండెదను, మార్గమందు నడిపెదను. కలవరపడకున కుమారుడా, కలవరపడకున కుమార్తె, కలవరపడకున కుమారుడా, కలవరపడకున కుమార్తె.
శాపము తొలగించి పరలోక ఆనందమిచ్చెదను. పాపము శాపము తొలగించి పరలోక ఆనందమిచ్చెదను. వ్యాధులు రోగాలు తొలగించి ఆరోగ్యమును దయచేసెదను. వ్యాధులు రోగాలు తొలగించి ఆరోగ్యమును దయచేసెదను. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించెదను. నీకు తోడై ఉండుటకైనే సజీవముగా లేచెను. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించెదను. నీకు తోడై ఉండుటకైనే సజీవముగా లేచెను. కలవరపడకున కుమారుడా, కలవరపడకున కుమార్తె, కలవరపడకున కుమారుడా, కలవరపడకున కుమార్తె. అప్పు బాధ కష్టాలు తొలగించి కార్యాలు సిద్ధింప చేసేదను. అప్పు బాధ కష్టాలు తొలగించి కార్యాలు సిద్ధింప చేసేదను. పరిపూర్ణము కలిగించెదను, రాక్కడలో తీసుకెళ్ళెదను. పరిపూర్ణము కలిగించెదను, రాక్కడలో తీసుకెళ్ళెదను. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించెదను. నీకు తోడై ఉండుటకైనే సజీవముగా లేచెను. నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించెదను. నీకు తోడై ఉండుటకైనే సజీవముగా లేచెను. కలవరపడకున కుమారుడా, కలవరపడకున కుమార్తె, కలవరపడకున కుమారుడా, కలవరపడకున కుమార్తె. నీ దరికి నేను వచ్చెదను, నిన్ను ఆశీర్వదించెదను. నీకు తోడై ఎల్లప్పుడుండెదను, మార్గమందు నడిపేదను. నీ దరికి నేను వచ్చెదను, నిన్ను ఆశీర్వదించెదను. ఏంటయ్యా భూషణ్, దిగులుగా ఉన్నావు? ఏంటయ్యా జీవితం, ఉద్యోగం పోయింది, మొత్తం మూతపడిపోయింది. అసలు ఎటుపక్క చూసినా ఏ దారి లేదు. దీనికి ఎందుకయ్యా బాధపడతావు? నువ్వేంటయ్యా, నీకు బోళ్ళ మంది ఉన్నారు, నాకు అసలు ఎవరూ లేరయ్యా. అరే చిటికయ్యా, సమస్య తీరిపోతుంది. ఎలా? దిగులు పడకయ్యా, నీకోసం ప్రే చేయడానికి రెడీగా ఉన్నారు ఒకరు. జీసస్ రిడెన్స్ ప్రేయర్ టవర్. వాళ్ళు 24 గంటలు ప్రే చేస్తారు. 08035454545. మీ సమస్యలకి పరిష్కారం ఒక్క కాల్ దూరంలో ఉంది. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.